గుడ్ మార్నింగ్ పిల్లలు. ఓకే, మనం నంబర్ సిస్టమ్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకేనా, సంఖ్యాభావన అర్థం తెలుగులో దాని గురించి చెప్పుకుంటున్నాం. అందులో కొన్ని లెక్క చెప్పుకున్నాం, ఎక్స్పాండెడ్ ఫామ్ చెప్పుకున్నాం, అంటే విస్తరణ రూపం చెప్పుకున్నాం. ఓకేనా, అలాగే ఇంకేమో చెప్పుకున్నాం, మనం ఇన్వర్డ్స్ చెప్పుకున్నాం, వర్డ్స్లో రాయడం చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నాం, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ కూడా చెప్పుకున్నాం. ఓకే, వెరీ గుడ్. ఓకేనా, ఇన్వర్డ్ షార్ట్ ఫామ్ చెప్పుకున్నాం, లాంగ్ ఫామ్ కూడా చెప్పుకున్నాం, విస్తరణ రూపంలో ఎక్స్పాండెడ్ ఫామ్ అని అవన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి లెక్కల్లోకి వెళ్ళాలంటే మనకి మీ ఎవరికి అడిషన్స్ తెలుసు కదా, అలాగే సబ్ట్రాక్షన్స్ తెలుసు, అలాగే మల్టిప్లికేషన్ తెలుసు, అలాగే డివిజన్ కూడా తెలుసు. అది ఒకసారి మనం చూసుకుని అప్పుడు లెక్కల్లోకి వెళ్దాం. అసలు ఫస్ట్ ఎడిషన్స్ చూద్దాం. ఎడిషన్స్ మనం ఎలా చేయాలో చూద్దాం. ఆ తర్వాత సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ 4 వేలు చూద్దాం. ఇదెంత నెంబరు? 3697. ఓకే, ఇదంతా 4848. ఓకే, ఇదంతా 8769. ఇప్పుడు ఈ మూడింటికి మనం ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ సింబల్ ఏంటి? ప్లస్. ఎడిషన్ సింబల్ ఏంటి? ప్లస్. ఓకే, ఎడిషన్ యొక్క సింబల్ ప్లస్. ఇది చూద్దాం ఎలా చేయాలో లెక్క చూద్దాం. ఇప్పుడు ఎంత ఉంది? 7. అవునా? 7కి 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 7 + 8 ఎంత? నోట్ లెక్క పెట్టేసుకోవాలి, చేతులు కూడా ఉపయోగించక్కర్లేదు. 8 7 ఎంత? 15. 15కి 9 కలిపితే యాడ్ చేస్తే 24. 4 వేసుకోవాలి. ఇప్పుడు ఎంత వేసుకోవాలి? మళ్ళీ చెప్పండి. తర్వాత 9 + 2 11. 11 + 4 15. 15 + 6 21. ఇప్పుడు 1 పెట్టుకుని ఇక్కడ 2 వేసుకోవాలి. మళ్ళీ 6 + 2 8. 8 + 8 16. 16 + 7 23. 3. మళ్ళీ 2. 3 + 2 5. 5 + 4 9. 9 + 8 7. ఓకేనా? సో మొత్తం ఈ 3 అంకెలు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది టోటల్? మనం 1 7 3 1 4 ఇలా వచ్చింది కదా. దీన్ని మనం ఎప్పుడు కూడా వర్డ్స్లో రాయాలంటే, వర్డ్స్లో చదవాలంటే 1s 10s అనుకోవాలి. మనం 1s 10s అనుకోవడం మనకు రావాలి. ఏంటి? ఇది 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 10,000. అవునా? అంటే 10,000 ఎన్ని ఉన్నాయి? 1. 10,000 1 అంటే చూడండి 10,000 అంటే ఇదేనా? 10,000 1s 10s 100s 1000s 10,000. థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? 7. ఇది 7,000. ఓకేనా? హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? అంటే 300. టెన్స్ ఎన్ని ఉన్నాయి? 1 అంటే ఓన్లీ 1 వన్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 4. ఇప్పుడు ఇది యాడ్ చేయండి. 4 1 3 7 వచ్చిందా లేదా? అంటే దీన్ని ఎలా చదవాలంటే 10,000 7,000 ఉన్నాయి కాబట్టి 2 కలిపితే ఎన్ని 1000? ఇక్కడేమో 10,000, ఇదేమో 7,000. 2 కలిపితే ఎంత థౌజండ్స్? చెప్పండి. 17 ఎంత? 17,314 ఎంతనా? 17,000. ఎంతది? 17,000. అంటే 10,000 ఉంది, 7,000 2 థౌజండ్స్ ఉంది కదా, అదే 2 థౌజండ్స్ కలిపేసుకోవచ్చు. అందుకని 10,000 7,000 విడివిడిగా చెప్పకూడదు. 2 థౌజండ్స్ ఉన్నాయి కాబట్టి 10,000 7,000 కలిపితే ఎంత అవుతుంది? 17,000 అవుతుంది. సో 17,000
314 అని చెప్పి మనం రాసేటప్పుడు అలా రాయాలి. ఓకేనా? ఇందులో రాయాలి 17,000 కదా, 17,314 ఓకేనా? ఇలా కొంచెం పెద్ద కదా ఇది 17,000, అందుకనే కొంచెం ఇబ్బంది పడ్డారు మీరు. 7,000 అయితే చెప్పేస్తారు కానీ కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి 5 డిజిట్ నెంబర్ కదా. ఇప్పుడు దాకా మీరు 4 డిజిట్ నెంబర్స్ నేర్చుకున్నారు, ఇప్పుడు 5 డిజిట్లోకి వెళ్ళింది. 1s, 10s, 100s, 1000s, 10,000s కూడా ఉన్నాయి కాబట్టి 2,000s కలిసి చెప్తాను. ఓకేనా? ఇలాంటి కొన్ని లెక్కలు చెప్తాను, ఇంకొక 2-3 లెక్కలు చెప్తాను, అప్పుడు మీరు అందరు కూడా తెలుసుకోవాలి. ఓకేనా? చెప్పేస్తున్నాగా. $4,817, $5,928, $4,869 ఇలా ఇప్పుడు 3 యాడ్ చేయాలి. 7 + 8 15, 15 + 9 24, 4, 2 + 1 3, 3 + 2 5, 5 + 6 11, 8 + 1 9, 9 + 9 18, 18 + 8 26, 6 2, 4 + 2 6, 6 + 5 11, 11 + 4 ఇక్కడ మనం చూడండి 15 6 1 4 తెలుసు. ఇది మనం వర్డ్స్లో రాయాలంటే ఫస్ట్ ఏం చెప్పుకోవాలి, ఎలా పైన ఏం వేసుకోవాలి, మనం 1s 10s వేసుకోవాలి కదా. ఇదంతా 1, తర్వాత 10,000. ఓకేనా? అది 10,000 ఎన్ని ఉన్నాయి, 1 అంటే 10,000. 10,000 థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి, 5. సో 5,000. హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి, 6. టెన్స్ ఎన్ని ఉన్నాయి, 1. 10. వన్స్ ఎన్ని ఉన్నాయి, 4. ఇప్పుడు యాడ్ చేయండి. 4 1 6 5 సరిపోయిందా లేదా? అవునా? అంటే మొత్తం థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఎన్ని, 15 అవును కదా. ఇందాక 10,000 5,000 రెండు థౌజండ్స్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని కలిపి చెప్పారు. ఓకేనా? ఇందాక చెప్పాను కదా 10,000 5,000 విడిగా చెప్పకూడదు, రెండు థౌజండ్స్ కాబట్టి రెండింటిని యాడ్ చేసేయాలి. సో 15,614. ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా? 15,600 సింపుల్ అవునా కదా. ఈసారి ఇలాంటి లెక్కలిస్తే చేయగలుగుతారా? ముందర మీకు ఇదంతా ఈ లెక్కలు రావాలంటే ముందర మనం ఏం నేర్చుకోవాలి, వాట్ వి హావ్ టు లెర్న్, 1s 10s నంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి. నంబర్ సిస్టమ్ నేర్చుకుంటే మనకి వర్డ్స్లో రాయడం తెలుస్తుంది. వర్డ్స్లో రాయడం తెలిస్తే ఏ లెక్కను మనం చేసేయాలి. ఓకే, ఇంకొక లెక్క ఇస్తాం. ఓకేనా? చూద్దాం. ఈసారి మీరే చెప్పాలి లెక్క. ఓకేనా? సార్ నేను అడుగుతాను, మీరే చెప్పాలి. ఇది కూడా విషయం. ఓకేనా? రైట్. ఇదంతా 5 + 3 8 + 2 10. సింపుల్. 0 and 1. 7 + 1 8 + 4 12. 12 + 7 12 + 7 19. So 9. Again 1 here. 4 + 1 5 + 4 9. 9 + 8
17 7 1 again 1 8 plus 1 9 plus 3 12 12 plus 4 16 right ఓకేనా ఇప్పుడు ఇంక నేను ఇక్కడ చూడండి 16 7 9 0 వేసాను కదా ఇంక నేను ఇప్పుడు 10,000 1000 రాయట్లేదు మామూలుగా పైన చెప్తాను అంతే పైన చెప్పండి ఇదంతా వన్స్ టెన్స్ హండ్రెడ్స్ thousands ఇప్పుడు నా ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ దట్ 10,000 and 6,000 మీరు చెప్పండి ఎలా రాయాలో చెప్పండి అంతేనా మన 10,000 6,000 రాయట్లేదు తెలిసింది కదా ఎలా రాయాలో 16 వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000 ఉన్నాయి కాబట్టి 10,000s అన్నా 1000s అన్నా రెండు కూడా thousands లోనే ఉన్నాయి రెండు కూడా thousands లోనే ఉన్నాయి కాబట్టి రెండింటిని కలిపి రాసేసుకోవాలి సో ఇట్ ఈస్ 10,000 plus 6,000 becomes 16,000. 16,000. 16,000. తర్వాత ఎంత ఉంది హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి జస్ట్ 700 and టెన్స్ ఉన్నాయి వన్స్ ఉన్నాయా వన్స్ 0 ఏమి లేవు అందుకని 90 అండ్ 90 అంతే ఓకేనా ఇప్పుడు ఒక లెక్క ఇస్తాను ఒక రెండు లెక్కలు ఇస్తాను అవి మీరు ఇంటి దగ్గర చేయాలి ఓకేనా అర్థమైనా అందరికీ యూ అండర్స్టాండ్ I will give you some homework. First one 4 8 7 5 3 4 3 9 7 3 8 4 addition and second one 4,872 5,963 8,475 and third one 4,878 3,673 8,967 ఇంకొక కూడా ఇస్తున్నానే 4 వరుస ఇస్తున్నాను పెద్ద లెక్క కొంచెం 3,678 ఓకేనా ఇది కొంచెం పెద్ద లెక్క ఏ ఎడిషనే కదా ఇందాక 3 లైన్స్ ఉన్నాయి ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి అంతే ఓకేనా ఈజీ ఈ 4 మీరు ఇంటి దగ్గర చేయాలి మీరు యూ కెన్ సీ యూర్ యూట్యూబ్ మీకు తెలుసు కదా చూసినట్టు చేయండి ఇంటి దగ్గర చేయండి ఓకేనా రైట్ ఒకసారి చూసుకోండి ఈ 4 ఎడిషన్స్ అయిపోయినాయి ఎడిషన్స్ అందరూ వచ్చు కదా మీరు అందరూ 4th and 5th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మీకు ఎడిషన్స్ చేయడం వచ్చేసి ఉండాలి ఈ పాటికి మీకు మామూలుగా ఒకసారి రీకాల్ చేశాను అంతే మీకు ఆల్రెడీ గుర్తున్న లెక్కలే ఒకసారి గుర్తు చేశాను కొత్తగా చెప్పిన లెక్కలేవి కాదు మీ అందరికీ ఎడిషన్స్ వచ్చు కదా సో గోయింగ్ టు రన్ దట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ చెప్తాను ఇందాకంటే ఎడిషన్ ఇప్పుడు చెప్పుకున్నది ఏంటి సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ అంటే తెలుగులో ఏమంటారు ఎడిషన్ అంటే తెలుగులో ఏమన్నా కూడిక సబ్ట్రాక్షన్ అంటే ఏంటంటే తీసివేత గుర్తు ఏంటి సింబల్ ఏంటి ఏమంటాం ఇలా అంటాం కదా దాన్ని అంటాం మైనస్ అంటే మైనస్ ఓకేనా ఇప్పుడు ఇలా ఇచ్చాం ఎడిషన్ చిన్న విషయం ఏంటంటే ఎడిషన్ ఎప్పుడు కూడా 3 lines 4 lines 5 lines 6 lines 7 lines ఎన్నైనా పెట్టాయి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ ఎన్ని లైన్స్ ఉంటాయి 2 lines ఓన్లీ 3 lines తో సబ్ట్రాక్షన్ ఉండదు 3 lines తోటి సబ్ట్రాక్షన్ ఉండదు ఎడిషన్ అయితే ఎన్ని లైన్లు వేసుకోవచ్చు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు whereas in subtraction there will be only 2 lines only okay ఇక్కడ ఎంత ఉంది 5 సబ్ట్రాక్షన్ గుర్తు ఏమని చెప్పాను మైనస్ కదా 5 minus 2 3 5 minus 2 3 అంతేనా ఓకే ఇక్కడ ఎంత ఉంది 8 8 minus 4 4
4. ఇక్కడ ఉంది 4. 4 minus 3 1. 1. 1 4 3. ఇది తెలుగులో చెప్పాలంటే వర్డ్స్ లో చెప్పాలంటే ఎలా చెప్తాను? 143. 43. 1 100 and 43. ఓకేనా? అంతే, చాలా సింపుల్. ఇంకొక రెండు లెక్క 879 346. చూద్దాం. 9 ఉంది కదా, 9 minus 6 3. 3. 7 minus 4 3. 3. 8 minus 3 5. ఎంత ఇది? 533. 533. You have to write it as 533. Okay, it's enough. Very simple subtractions కదా. సరే చూద్దాం. అది ఇవి సింపుల్గా అయిపోతున్నాయి. ఇవి కాకుండా ఇంకొక రకం ఉన్నాయి సబ్ట్రాక్షన్స్లో. ఏంటో చెప్పండి. ఏమంటాం మనం వాటిని? అప్పు తీసుకోవడం అవునా? అప్పు తీసేవాళ్ళు ఉన్నాయి కదా. ఓకేనా? బారో ప్రాబ్లమ్స్ చూద్దాం. సబ్ట్రాక్షన్ అంటే బారో సిస్టమ్ అన్నమాట. ఓకేనా? సింపుల్. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు సబ్ట్రాక్షన్ అంటే ఏం చెప్పాను? తీసివేయడం. తీసివేయడం ఎప్పుడు ఎలా తీసివేయాలి? ఎక్కువలోంచి తక్కువ తీయాలి. అంతేనా? తీసేయాలంటే అంతే కదా చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చాక్ పీసులు ఎన్ని ఉన్నాయి? 2. దీంట్లో తీసేయాలంటే ఒకటి తీసేస్తాను. అప్పుడు ఎన్ని మిగిలాయి? 1. అవునా? అలాగే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నా దగ్గర చాక్ పీసులు చెప్పండి? 3 ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. 3లోంచి తీసేయాలనుకోండి. నా దగ్గర ఉన్నవే ఎన్ని? 3 ఉన్నాయి. ఇందులోంచి 4 చాక్ పీసులు తీసేయగలను నేను? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అంతే కదా? మిగలనా? నా దగ్గర ఉన్నవే 3. తీసేయాలంటే ఎన్ని తీసేయగలను? 1 తీసేయగలను. ఇంకా 2 తీసేయగలను. ఇప్పుడు ఫస్ట్ చూడండి, 3 ఉన్నాయి కదా. 3లో 1 తీసేయాలి అనుకో, ఇంకేమి ఉంటాయి? 2. 2లో అగైన్ మైనస్, ఓన్లీ 1 ఈజ్ హియర్. ఈ 1 కూడా తీసేసాను అనుకోండి, ఎన్ని ఉన్నాయి? 0 ఉంది కదా. కానీ నా దగ్గర 3 ఉన్నాయి. కానీ దీంట్లో 4 తీసేమన్నాను అనుకోండి, తీయగలుగుతావా? ఉన్నవే 3, 4 తీయగలవా? తీయలేం. కానీ 4 కావాలన్నారు. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్నాం. మన ఒకరిద్దరం ఫ్రెండ్స్. నా దగ్గర 3 చాక్ పీసులు ఉన్నాయి. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చావు. వచ్చి నాకు 4 చాక్ పీసులు ఇవ్వని అడిగా. ఎన్ని అడిగా? 4 అడిగా. 4 చాక్ పీసులు అడిగా. 4 చాక్ పీసులు అడిగితే నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కానీ నువ్వు నా దగ్గర 3 ఉన్నాయని చెప్పాను. ఓన్లీ ఐ హ్యావ్ ఓన్లీ 3 చాక్ పీస్ అని చెప్పాను. అప్పుడు నువ్వేమన్నావు? నువ్వు నాకు ఐ వాంట్ 4 అని చెప్పావు. కానీ నా దగ్గర 4 లేవు కదా. అప్పుడు నేనేం చేయాలి? నేను ఇంకొక నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను. నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక చాక్ పీస్ ఉంటావని అడుగుతాను. అప్పుడు వాళ్ళు ఒక చాక్ పీస్ నాకు ఇచ్చారు. అప్పుడు నేను ఏం చేస్తాను? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నాను. ఓకేనా? Yes, I borrowed 1 chalk piece from my friend. అది ఓ చాక్ పీస్ ఇచ్చాడు మా ఫ్రెండ్. అప్పుడు నా దగ్గర ఎన్ని అయ్యాయి? 4. అంటే ఇక్కడ నేను ఏం చేశాను అనమాట, నీకు 4 ఇవ్వడానికి నేను అప్పు చేశాను. అప్పు చేస్తే అప్పుడు నా దగ్గర ఎన్ని వచ్చాయి? 4. ఇప్పుడు నేను 4 ఇవ్వగలను కదా. మీరు 4 అడిగారు కదా నన్ను. ఇప్పుడు 4 నేను ఇవ్వగలుగుతానా ఇవ్వలేనా? ఇవ్వాలంటే నేను ఏం చేశాను? అప్పు చేశాను. ఐ బారోడ్ సమ్వేర్. నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను, అప్పు తీసుకున్నాను. ఓకేనా? ఇది సిస్టమ్. ఇదే లెక్కలో చెప్పుకున్నాను. ఇక్కడ ఎంత ఉంది? 5. రూపీస్లో చెప్పుకున్నాను. రూపీస్ అయితే మీకు వెంటనే అర్థమవుతుంది. ఐ హ్యావ్ ఓన్లీ 5 రూపీస్. నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. కానీ 5 రూపాయలు ఎన్ని రూపాయలు మీరు ఎంత అడిగారు నన్ను? 6 రూపీస్ అడిగారు. నా దగ్గర 6 రూపీస్ ఉన్నాయా? నో, ఐ హ్యావ్ ఓన్లీ 5 రూపీస్. వాట్ ఐ హ్యావ్ టు డూ? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం బాగా డబ్బులు ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతే కదా, వాళ్ళే కదా మనకి ఇస్తారు. ఇక్కడ చూడండి 8, 5 కంటే ఎక్కువే కదా 8.
అన్నా యాక్చువల్గా 5 నుంచి 6 తీసేయాలనుకోండి 5 నుంచి 6 తీయగలమా మనం? ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కువ నెంబర్ నుంచి తక్కువ నెంబర్, లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ తీయాలి. 5 లార్జ్ నెంబరా 6 లార్జ్ నెంబరా? 6 ఇస్ ద లార్జ్ నెంబర్. సో మనం ఇక్కడ మామూలు రెగ్యులర్ గా చేసేటటువంటి సబ్ట్రాక్షన్ మనం చేయలేం, అందుకని అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకేనా? అదే కనుక ఇక్కడ 485 ఉంది, ఇక్కడ 342 ఉంది అనుకోండి. 5 - 2 3 ఈజీగా చేసేయగలమా చేయలేమా? అలాగే 8 - 4 4 4 - 3 ఇక్కడ సింపుల్ గా చేసేసాం. కానీ ఇక్కడ పైనేమో స్మాల్ నెంబర్, కిందేమో లార్జ్ నెంబర్ ఉంది. సో వీ కాంట్ డూ దట్ సబ్ట్రాక్షన్ ఈజీలీ. అప్పుడు మనం ఏం చేయాలి, జనరల్ గా చేసేటటువంటి సబ్ట్రాక్షన్ చేయలేం కాబట్టి ఇప్పుడు మనం అప్పు తీసుకోవాలి. ఓకేనా? నౌ ఐ యామ్ గోయింగ్ టు బారో సంథింగ్ ఫ్రమ్ దిస్ 8. 8 నుంచి ఎంతో కొంత అప్పు తీసుకున్నాం అనుకుంటున్నాం. 8 అంటే ఎంత ఉన్నాడు ఇక్కడ చెప్పండి? 8 కా? ఇది ఏ ప్లేస్ లో ఉంది? 10th ప్లేస్ లో ఉంది. 10th ప్లేస్ లో ఉంది అంటే ఎంత ఇది? 80. ఎంత ఇది? 80. ఇక్కడ ఎంత ఉంది? 80 ఉంది. 485 కదా, ఇది 10th ప్లేస్ అంటే ఇక్కడ 80 రూపీస్ ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ 5 రూపీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 5 మనం ఏం చేద్దాం అంటే వీడి దగ్గరికి వెళ్ళి అప్పుడు 8 దగ్గరికి వెళ్ళి మనం అడుగు. అప్పుడు 8 ఏం చేస్తుంది, సరే 10 రూపీస్ తీసుకోవాలి. మనం ఎంత అడిగాం అప్పు? 10 రూపీస్ అడుగు. 10 వాళ్ళు 10 ఇస్తారు. 10 రూపీస్ 10 వాళ్ళు ఎంత ఇస్తారు? 10 ఇస్తారు. అందుకని 8 వాడు అప్పుడు మనకి ఇస్తారు. అంటే ఇక్కడ 80లో 10 పోతే ఇంకా ఎంత ఉంటుంది? ఇక్కడ 70 ఉంటుంది. అవునా? ఇది 7 అని గుర్తుపెట్టుకోండి, 7 వేసుకోండి. 7 అంటే 70 అని. ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ 8 వాడు 10 రూపీస్ ఇస్తాడు కదా, అంటే 5కి 10 కలిపితే ఎంత అవుతుంది? 15. 5కి 10 కలిపాం అంటే ఎంత అయింది? 15. ఇక్కడ 1 పెట్టుకోండి. ఇది మీరు అన్ని మనసులో అనుకోవాలి, ఇక్కడ రాయకూడదు. నేను మామూలుగా మీకు అర్థం అవడానికి రాస్తున్నాను అంతే. 15 అయింది. ఈ 15లో 6 తీయగలమా తీయలేమా? 15 లార్జ్ నెంబర్ కదా, 6 వచ్చి స్మాల్ నెంబర్. సో వీ కెన్. సో 15 - 6 చెప్పండి. 15లో 6 తీసేయండి ఎంత చెప్పండి? 9. సింపుల్ గా 9. ఇప్పుడు తీసేయగలుగుతాం కదా, అప్పు తీసుకున్నాం కదా, మన దగ్గర కొన్ని డబ్బులు వచ్చాయి. ఇందాకైతే 5 రూపీస్ ఉన్నాయి, 6 రూపీస్ అడిగితే ఇవ్వలేకపోయాను. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 15 రూపీస్ అడితే. సో వీ కెన్ ఈజీలీ గివ్ 6 రూపీస్. 6 రూపీస్ ఇచ్చేసాం. ఇంకా మన దగ్గర ఎంత మిగిలే? 9 రూపీస్ మిగిలే. ఓకే, హ్యాపీ. ఇక్కడ ఎంత? ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ ఇక్కడ 8 ఇందాక 80 ఉంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎంత ఉంది? 10 ఇచ్చే కదా బయటికి, అందుకని ఎంత ఉంది? ఇక్కడ 7 ఉంది. 70 కానీ ఇక్కడ 7 చదువుకున్నాం. 7 ఉంది. 7 - 4 3. సింపుల్. ఇక్కడ ఎంత ఉంది? 4. 4 - 2 సింపుల్. 2. ఇప్పుడు దీన్ని ఏం చదువుతాం మనం? 239. 239. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఈ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవాలి. అప్పు తీసివేతలు అంటారు. చూడండి, ఇంకొకసారి చెప్తాను, ఇంకొక లెక్క చెప్తాను చూడండి. పై నెంబర్ ఎంత? మొత్తం ఎంత? కింద నెంబర్ ఎంత? ఫస్ట్ మనం ఏమి అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు పైన ఉన్న నెంబర్ పెద్దదై ఉండాలి. లార్జ్ నెంబర్ 876 348 కంటే పెద్దదా చిన్నదా? పెద్దదే కదా, అందుకని మనం సబ్ట్రాక్షన్ చేయగలం ఫస్ట్. ఇప్పుడు ఎప్పుడు ఒక్కొక్క నెంబర్ చూద్దాం. 1s ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10s ఎన్ని ఉన్నాయి? 100s ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 1s చూద్దాం. 1s ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే 6 అంటే మనం 6 రూపీస్ ఉన్నాయి అనుకుంటాం, మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. 6 రూపీస్ ఉన్నాయి. ఫ్రెండ్ వచ్చి ఎన్ని రూపీస్ అడిగాడు? మన 8 రూపీస్. మనం ఇవ్వగలమా? ఎందుకంటే మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు? ఎంత కావాలని అడిగారు? మన 8. అప్పుడు మనం ఏం చేయాలి? మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. మన ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? 7. అందుకని 7 దగ్గరికి వెళ్ళి అడిగాం. అప్పుడు 7 మనకి ఎంత ఇస్తాడు? 10 రూపీస్ ఇస్తాడు. అవునా? అప్పుడు 6 ఎంత అవుతుంది? 6 become 16. మరి 7 6 అయిపోతుంది, అంటే 60 ఇచ్చేసారు కదా. ఇచ్చేసారు కాబట్టి వీళ్ళ దగ్గర తగ్గిపోతుంది, వీళ్ళ దగ్గర పెరుగుతాయి, వీళ్ళ దగ్గర తగ్గాయి. నౌ ఇట్ ఈస్
16 minus 8 8. ఇక్కడ ఎంత ఉంది 6 కదా ఉంది 6 minus 4 2. ఇక్కడ ఎంత ఉంది 8. 8 minus 3 5. ఇదంతా 528. 528. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి లెక్కలు ఒక 4 మీకు హోంవర్క్ ఇస్తాను. ఈ 4 చేయండి. ట్రై చేయండి, ఇంటి దగ్గర వస్తుంది. ఓకేనా? చూడండి 974 minus 348, 495 minus 268, 846 minus 228, 697 minus 249. ఈ 4 కూడా మీరు ఇంటి దగ్గర చేయాలి హోంవర్క్. ఓకేనా? చేసి రేపు వచ్చినప్పుడు తీసుకుందాం. ఓకేనా? బై చిల్డ్రన్.